నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశానికి పంచాయతీలే పట్టుకొమ్మలు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీడీఓ శివకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్య తదితరులు. ఉగ్రదాడులను ముక్త కంఠంతో ఖండించాలి, దోషులను ఉరి తీయాలంటూ గూడూరులోని మసీదు వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టిన భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు. టీటీడీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా అనంతరం మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. సాయినాథుడికి విశేష పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన కావలివాసి మధుసూదన్ భౌతిక కాయానికి పలువురు ప్రజాప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు కావలికి చేరుకుని పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చూడడానికి వెళ్తే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళడానికి ఈరోజు మధుసూదన్ గారి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా, నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లన్నీ ప్రశాంతంగా 2 సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలోని దీన్ని మాట్లాడలేకపోతాం. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం.
ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చెప్తారు. వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవంలో నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఒక్కొక్క పరిస్థితిలో కుటుంబం వాళ్ళు వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలిసినాయి. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనవి చాలా చాలా బాగా కలిగిస్తున్నాం. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పండగ శోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండవచ్చు. దేశాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర చాలా ఉందని, దేశానికి పంచాయతీలు పట్టుగొమ్మలని ఎంపీడీఓ శివకుమార్ అన్నారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు ఎంపీడీఓ శివకుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్య మాట్లాడుతూ దేశానికి పంచాయతీలే పట్టుగొమ్మలని తెలిపారు. రాజ్యాంగం ద్వారా గ్రామాలకు బదలాయించిన 29 శాఖల సిబ్బంది పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మురళి, విస్తరణాధికారి రాఘవేంద్ర, ఏపీఎం చంద్ర, కార్యాలయ సిబ్బంది, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత బాధాకరమని, యావత్ భారతదేశం ఖండించాలని భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. గూడూరులోని మసీదు వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలోని మసీదు ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పహల్గామాలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్ర దాడులను సహించేది లేదన్నారు. దాడులకు పాల్పడిన దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. మైనార్టీలు కూడా దీన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళని ఉరి తీయాలని డిమాండ్ చేయడం అనేది మంచి సాంప్రదాయం. ఇట్లాంటి ఐక్యతాభావం హిందూ ముస్లిం మధ్య ఐక్యత కోరుకునేది బహుజన సమాజ్ పార్టీ. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలని గూడూరులో ఇంత ఉమ్మడిగా అన్ని పార్టీలను ఆహ్వానించి ఈ కార్యక్రమం చేసేదానికి ప్రశాంతంగా పర్యాటకులు కాశ్మీర్ అందాలను చూసేదానికి సెలవు దినాల్లో అక్కడికి వెళ్తే ఉగ్రమూకలు విచక్షణారహితంగా వారిపై దాడి చేసి 28 మందిని బలి తీసుకున్నారు. ఇది అత్యంత దారుణమైన సంఘటన. దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఉగ్రవాదుల్ని ఏరేయకుండా వదిలేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపాలని, ఇలాంటి దాడులను ఖండించాలని చెప్పేసి చనిపోయిన మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి. విదేశాల నుంచి పర్యాటకులు వస్తే పర్యాటకుల్ని వాళ్ళ వేసుకున్న బట్టలను ఓడతీసి వాళ్ళు ఏ మతానికి చెందిన వారు అని తెలుసుకొని మరీ కాల్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు బివి రమణయ్య, షేక్ జమాలుల్లా, షేక్ కాలేషా, షేక్ యజ్దాని, ఎండి జిలానీ బాషా, అలీ ముర్తుజా, మహబూబ్ అలీ ఖాన్, హాషిం, కబీర్, ఫయాజ్, చల్లా వెంకటేశ్వర్లు, నవాజ్, రహీం, ముహీబుల్లా, బాబు, మున్నా, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. టీటీడీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న చింతామోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2800 మంది ఎన్ఎంఆర్లను శాశ్వత ఉద్యోగులుగా నియమించామని గుర్తు చేశారు. గత వైకాపా ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎంతమంది ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారో చెప్పాలని ఆయన కోరారు. చర్యలను మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవ విషయం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1991 సెప్టెంబర్ 1వ తారీఖున టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ శాశ్వత ఉద్యోగస్తులను చేశాం. 2800 మందిని ఒక్క జీవోతో. నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, కింద పనిచేసినటువంటి క్రితంలో జగన్ ప్రభుత్వాన్ని, ఎంతమంది ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ పార్టీ మేం చేసినట్టుగా మీరు చేశారని నేను అడుగుతున్నాను. వెంటనే పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ శాశ్వత ఉద్యోగస్తులుగా డిక్లేర్ చేయాలి, జీవో ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మేము ప్రతి దఫా వచ్చున్నాం, 50 సార్లు పైనే వచ్చున్నాం. ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి మరి పోరూరు దాకా ఇవ్వమని. ఏం నోరే తెరవటం లేదు. మాట్లాడితే ఆవుల గురించి మాట్లాడతారు, మరి స్థలాల గురించి మాట్లాడరు. మాట్లాడితే లడ్డుని గురించి మాట్లాడతారు. ఈ లడ్డు గోవులు పక్కన పెట్టి మా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు 5 సెంట్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు కూడా అక్కడే ఇవ్వాలని, మరి అర్చకులకు కూడా 5 సెంట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అనుకుంటున్నారేమో మేము వస్తాం పోతాం లేని. వల్ల మేము సరైన పనులు కూడా చేయగలం. మీకు సమయం ఇస్తున్నాం, జాగ్రత్త. మీరు భూములందరికీ అమ్ముకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు టాటాల దగ్గర, బిర్లాల దగ్గర. మేము అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నాం. కాశ్మీర్ పర్యాటకులపై దాడిని మానవత్వంపై దాడిగా వైకాపా పరిగణిస్తుందని, ఉగ్ర దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లి ప్రాంతంలో ఆయన మాట్లాడుతూ బాధితుల కుటుంబాలకు మా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, భిన్నత్వంలో ఏకత్వానికి క్యాండిల్ ర్యాలీ ద్వారా చాటుతున్నామని వివరించారు. దాడి అది ఒక పిరికిపందల చర్య. ఇది హ్యుమానిటీ మీద, మానవత్వం మీద జరిగిన దాడిగా భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్. వారి ఆత్మకు ఈ దుస్సాహసం, వాళ్ళు చేసిన దుస్సాహసంలో, ఈ దుస్సంఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా మన భారతీయ పవిత్రమైన భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్రమైన భావనతో మన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందో, ఇక్కడ వెలుగొందుతోందో, దాన్ని సింబాలిక్గా ఎక్స్ప్రెస్ చేసే దిశగా, అలాగే ఇలాంటి పిరికిపందల చర్యలు, టెర్రరిస్టుల అటాక్స్, ఉన్మాద చర్యలు ఈ సంకల్పాన్ని, ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేవని తెలియజెప్పడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు, ఆయన నిర్ణయం మేరకు ఈరోజు ర్యాలీలు జరుగుతున్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా 2 కుటుంబాలు వాళ్ళ ఆప్తులను కోల్పోయాయి. అక్కడికి మా సీనియర్ నాయకులు వెళ్తున్నారు. ఈ కష్టకాలంలో వాళ్ళందరికీ మేము ఫిజికల్గా ఇక్కడ నుంచి కాకపోయినా రాష్ట్రంలో ఉండే కుటుంబాల దగ్గర సీనియర్ నాయకులు పోతున్నాం. మిగిలిన వాళ్ళు కూడా మా సానుభూతి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. వీటిని ఇలాంటి పిరికిపందల చర్యలు. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 10 ఫలితాల్లో విజయ దుందుబి మోగించినట్లు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ప్రతిభ కనిపించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం శివకుమార్ రెడ్డి 10వ తరగతి ఫలితాల్లో పాఠశాలకు వచ్చిన మార్కులు, విద్యార్థుల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు మస్తాన్బి, రఫీ, రజని, సుప్రజ, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ కి, స్కూల్ కి మంచి గుర్తింపు తీసుకురావాలని ఏపీ ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. కేవలం 16 మంది విద్యార్థులతో అద్భుతమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. సో ఈ ఏపీ ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో మా శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థిని ఎస్కే సుహానా
573 మార్కులతో స్కూల్ టాపర్గా నిలవడం జరిగింది. అలాగే మరో విద్యార్థిని పరమేశ్వరి 572 మార్కులతో స్కూల్ సెకండ్ టాపర్గా నిలవడం జరిగింది. అలాగే మా విద్యార్థులు స్పందన 553 మార్కులు, అలాగే సంభ్రాంత్ యాదవ్ 532 మార్కులు, సాయి పూర్ణచంద్ర 531 మార్కు, సల్మా 524 మార్కులు, కుమార్ 512 మార్కులు. ఇలా ఎగ్జామ్ రాసిన 16 మంది విద్యార్థులలో 7 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. 570 ఆ పైన 2 విద్యార్థులు, 550 ఆ పైన 3 విద్యార్థులు, అలాగే 500 పైగా 7 మంది విద్యార్థులు సాధించి మొదటి బ్యాచ్లోనే శ్రీ గాయత్రి విద్యార్థులు రికార్డు సృష్టించారు. సో ఇంతటి ఘన ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ స్కూల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు. అలాగే సహకరించిన పేరెంట్స్కి, అలాగే మా టీచర్స్ అందరికీ కూడా. గూడూరు పట్టణంలోని వెంకటేశ్వర దేవాలయ సమీపంలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో విద్యార్థులను ఆయనతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దయాకర్, ప్రైమరీ ప్రిన్సిపల్ శ్రావణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మా విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. వాళ్ళకి నా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆశిస్తున్నాను. వాళ్ళు మున్ముందు పై తరగతులకు కూడా ఇదే విధంగా మంచి ఫలితాలు సాధిస్తారని కోరుకుంటూ మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర బృందానికి, యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు విడుదల చేసినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో గూడూరు సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 600 మార్కులకు గాను వినీష్ వర్ధన్ రెడ్డి 585, అఖిల్ అష్రాఫ్ 569, మనోజ్ శ్రీ 566, సమీర 562, మొత్తం 43 మంది విద్యార్థులకు గాను 13 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించడం జరిగింది. సో ఇది స్కూలు మొదలుపెట్టిన 4వ సంవత్సరం బ్యాచ్ ఇది. సో ఇంత తక్కువ కాలంలో సాయి విద్యానికేతన్ విద్యా సంస్థలో ఇంత మంచి రిజల్ట్ని కారకులైనటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇంతటి విజయాన్ని సాధించబెట్టినటువంటి గౌరవ ఉపాధ్యాయులకు, మా ప్రిన్సిపాల్ గారికి. మనుబోలులో కొలువైయున్న శ్రీ గంగమ్మ ఆలయంలో ఉన్న గంగపెట్టెకు 18 ఏళ్లు పూర్తవడంతో ఆ పెట్టెను సమీపంలోని కోడూరు బీచ్ వద్ద నిమజ్జనం చేశారు. అనంతరం అక్కడ నుంచి కొత్త పెట్టెను మనుబోలులోని గంగమ్మ దేవాలయం వద్దకు తీసుకురానున్నట్లు యాదవ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా గంగపెట్టెను ఆలయం నుండి వాహనంలో మేళతాళాలతో తీసుకువెళ్లారు. మన యాదవ్ యూత్ అంతా కదిలి ప్రయాణం చేస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మా పాత గంగమ్మ పెట్టిని సముద్రంలో కలిపి కొత్త గంగమ్మ పెట్టిని మరలా మనుబోలు దేవాలయానికి తెచ్చుకోవడానికిగా మా యాదవ్ యూత్ అంతా బయలుదేరి వెళ్తూ ఉంది. సుమారుగా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా అయింది. అప్పుడు చేసిన ఈ గంగపెట్టి కొద్దిగా ఇదైన దానివల్ల దాని ప్లేస్లో మళ్ళీ నూతనంగా కొత్త గంగపెట్టిని తయారు చేసి ఈ కార్యక్రమం కోసం సముద్రం దగ్గరికి వెళ్ళి పాత గంగపెట్టిని అక్కడ సముద్రంలో కలిపి కొత్త పెట్టిని అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని ఇక్కడ రావడం కోసం మేము అందరం యాదవ్ యూత్ మొత్తం కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళేసి ఆ కార్యక్రమం చేసుకునేదానికి బయలుదేరాము. దానికి ముఖ్యంగా మాకందరికీ సహకరించిన మాకందరికీ పెద్ద ఈయన పాశం నాగరాజు యాదవ్ గారు. సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా పొక్కాల విజయలక్ష్మి వారి కుమారులు జక్కల కోటేశ్వరరావు, చల్లా నారాయణమ్మ వ్యవహరించారు. అలాగే మజ్జిగదాతగా తాళ్ళూరు ఈశ్వరయ్య వ్యవహరించారు.
దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. అలవొకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది. పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది. బ్రహ్మమానస పుత్రుడైన అత్రి మహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి. దివిని రగిలిన ముగురమ్మలు అసూయా జలధిని మునిగి అనసూయనే పరీక్షింపగా తమ తమ పాతులను పంపిరి. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. అతిథి రూపములు దాల్చిన మూవురు మూర్తులన సతి కొలిచినది. దిగంబరముగా వడ్డింపుమనిన దిక్పతులను చూచి దిగ్భ్రాంతి చెందినది. కాలమూర్తులను చంటి పాపలుగా మార్చి వివస్త్రగా వెలిగినది. పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది. పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరి. మనుబోలు ప్రాంతంలో కొలువైయున్న శ్రీ సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బడుగు శ్రీనివాసులు గౌడ్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. जय देव जय देव राम राम हरे 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 कृष्ण प्रेमानी तो हिंदू यवनाहि ईश्वरं सद्गुरुं साईनाथमस्य प्रियंतं धर्म कलमीश्वरं सद्गुरुं साईनाथम्. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి పంచాయతీలే పట్టుకొమ్మలు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీడీఓ శివకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్య తదితరులు. ఉగ్రదాడులను ముక్త కంఠంతో ఖండించాలి, దోషులను ఉరి తీయాలంటూ గూడూరులోని మసీదు వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టిన భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు. టీ
టీటీడీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా అనంతరం మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్, సాయినాథుడికి విశేష పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.